హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2025 మోడల్ హెడ్లైట్ కేసింగ్ అసెంబ్లీ అండ్ హ్యాండిల్ స్విచెస్ కోసం ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరికైనా మీలో ఎన్ఫీల్డ్ బైక్స్ కొనుక్కోవాలని ప్లానింగ్ ఉన్నా, ఎన్ఫీల్డ్ బైక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా ఈ యొక్క వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025 మోడల్ బైక్స్లో మనం చూసినట్లయితే హెడ్లైట్ క్యాప్ సెట్తో రావటం లేదు, రింగ్తో వస్తుంది. మనం హెడ్లైట్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బైక్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు స్పీడోమీటర్ ఇచ్చారండి, దాని కింద డిజిటల్ డిస్ప్లే, లెఫ్ట్ సైడ్ కీ అండ్ రైట్ సైడ్ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, లోగో రాయల్ ఎన్ఫీల్డ్. అక్కడ నాకు షోరూంలో అడిగితే వాళ్ళు అక్కడ ఒక బ్లూటూత్ గ్యాజెట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది మనకి మ్యాప్స్కి యూజ్ అవుతుందని చెప్పారు, నావిగేషన్స్కి. సో కానీ నేను ఇన్స్టాల్ చేయించుకోలేదండి, ఫ్యూచర్లో చేయిస్తాను. ఈ స్పీడోమీటర్లో కింద కనిపిస్తున్న 4 సింబల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒకటి ఫస్ట్ది బ్యాటరీ, పింక్ కలర్లో ఉంది. సెకండ్ వన్ ఏబిఎస్ అండ్ థర్డ్ వన్ ఇంజన్ అండ్ ఫోర్త్ వన్ పెట్రోల్ అండి. ఈ యొక్క పెట్రోల్ సింబల్ అనేది 5 లీటర్స్ కంటే తక్కువ ఉంటే అది చూపిస్తూ ఉంటుంది. మనం బైక్ స్టార్ట్ చేసిన కొన్ని సెకండ్స్కి ఆ సింబల్స్ అన్నీ వెళ్ళిపోవాలండి. అలా కాకుండా వెళ్ళకుండా రన్నింగ్లో కూడా కనిపిస్తే మాత్రం ఒక బ్యాటరీలో కానీ, బ్యాటరీ సింబల్ ఉంటే బ్యాటరీలో కానీ, ఏబిఎస్ ప్రాబ్లం ఉంటే ఏబిఎస్లో కానీ, లేకపోతే ఇంజన్ సింబల్ చూపిస్తుంటే ఇంజన్లో కానీ ప్రాబ్లం ఉన్నట్లు తప్పకుండా షోరూమ్ని కాంటాక్ట్ అవ్వాలి. పెట్రోల్ మాత్రం మీరు 5 లీటర్స్ కంటే తక్కువ ఉంచితే మాత్రం ఆ సింబల్ చూపిస్తూ ఉంటుంది. ఈ బైక్లో ఎప్పుడు 5 లీటర్స్ స్టాక్ ఉంచాలి. ఇక్కడున్న డిజిటల్ స్క్రీన్ మనం చూడొచ్చు. అందులో ఆల్రెడీ కింద లో ఫ్యూయల్ అని ఉంది, నేను ఫ్యూయల్ తక్కువగా ఉంచాను. ఆ పైన బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి, E2F అనేది, అవి పెట్రోల్ మీటర్గా వర్క్ చేస్తాయి. అయితే ఈ యొక్క డిజిటల్ స్క్రీన్లోనే మనం చూడొచ్చు గేర్స్ ఎలా చేంజ్ అవుతాయో. నేను ఆ గేర్స్ వేసి మీకు చూపిస్తాను, ఎలా చేంజ్ అవుతాయో చూడండి. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ పవర్ బటన్ కింద మనకి ఫ్లాషర్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇచ్చారండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ అండ్ రేర్ లైట్స్. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్లో మనకి పైన హెడ్లైట్ స్విచెస్ ఇచ్చారండి, కింద ఇండికేటర్ లైట్స్ అండ్ దాని కింద హార్న్ కూడా ఉంది. అయితే ఈ 2025 అండ్ 2024లో కూడా మోడల్స్లో కూడా మనకి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్లో ముందు వైపు ఈ స్విచ్ ఇచ్చారండి. ఈ స్విచ్ అనేది మనకి ఈ డిజిటల్ స్క్రీన్ ఆపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం టైం చూడవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగామని, ఇందులో ట్రిప్స్, మనం ఏమేమి ట్రిప్స్ చేసామని కూడా చూడవచ్చు. ఈ యొక్క స్విచ్తోనే మనం అందులో టైం చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నా బైక్లో టైం అనేది రాంగ్ ఉంది, నేను ఈ బటన్తోనే సెట్ చేసేసాను అనమాట. మీరు చూడవచ్చు అక్కడ చేంజ్ అవుతుంది, 1:1:27 అని అట్లా. సో 2, 3. సో మనం ఆ బటన్ ప్రెస్ చేసి అలా పట్టుకుంటే అది ఆపరేట్ అవుతూ ఉంటుంది. మనం ప్రెస్ చేసే దాన్ని బట్టి మనం టైంని సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నిట్లో పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ అండి ఇది. చార్జర్ ఆల్రెడీ బైక్తోనే మనకు వస్తుంది, ఇన్బిల్ట్ అనమాట. అయితే ఈ చార్జర్ మనకు C2C కేబుల్ని సపోర్ట్ చేస్తుంది. మన కేబుల్ని ఇందులో ఇన్సర్ట్ చేసేసి మన ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ మనకి బైక్ రైడింగ్లోనే యూజ్ అవుతుందండి. నార్మల్గా కీ టర్న్ ఆన్ చేసి మొబైల్ కనెక్ట్ చేస్తే ఛార్జ్ అవ్వదు, రైడ్లోనే అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ క్లాసిక్ 350 కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ అండ్ లైక్ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా నేను మంచి కంటెంట్తో రావడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.